మహాభారతంలో ధర్మరాజుకు భీష్ముడు అనేక హితోపదేశాలు చేశారు. అలాగే శుభాశుభాల గురించి కూడా వివరించారు. అలా చెప్పిన హితవచనాల్లో అనేకం ఉన్నాయి. వాటిల్లో రాత్రివేళ స్నానం చేయడం కలిగే శుభ అశుభాల గురించి తెలుపుతూ ఇలా అన్నారు. ధర్మరాజా, రాత్రివేళ స్నానం చేస్తే మహాపాపం, చేయకూడదు. పొద్దున స్నానం చేసిన తర్వాత శరీరాన్ని ఎక్కువగా తుడుచుకోరాదు. తుడుచుకుంటే శుచిత్వం తొలగిపోతుందంటారు. స్నానానికి ముందు శరీరానికి సుగంధాలు పూసుకోరాదు. తడిబట్ట గట్టిగా పెండనదే జాడించరాదు. ఇతరులు కట్టి విడిచిన వస్త్రాన్ని ధరించరాదు. పగటివేళ స్త్రీ పురుషుల కలయిక పనికిరాదు. ఉమ్మివేసినప్పుడు గాని తుమ్మినప్పుడు గాని ఆచమనం చేసి తీరాలి. ఒకవేళ ఆచమనానికి అవకాశం లేని పక్షంలో ప్రణవోచ్చారణ చేస్తూ సూర్యుని వైపు చూసి కుడి చెవిని పట్టుకోవాలి. ఇతరులు వాసన చూసిన ఆహార పదార్థాలను కూడా తినకూడదు. మనస్సును ఎక్కడో పెట్టుకుని భోంచేయకూడదు. తింటున్న ఆహారాన్ని నిందించకూడదు. ఉప్పిని చేతిలో తీసి నోట్లో పెట్టుకున్నా, రాతి మీద ఉప్పు తీసుకున్నా, రాత్రివేళ పెరుగన్నం తిన్నా, తీయని పదార్థాలు స్వీకరించినా, పేలపిండి తిన్నా మహాపాపం అని పెద్దలంటారు. ఇతరులు చూసిన ఆహార పదార్థాలను వారికి ఇవ్వకుండా తినరాదు. పంక్తిలో అందరికీ ఒకేలా వడ్డించాలి. హెచ్చుతగ్గులుగా వడ్డించడం కూడా మంచిది కాదు. అలా వడ్డిస్తే అది విషంతో సమానం అంటారు. నెయ్యి, తేనె, పేలపిండి, పెరుగు, పాయసం, మంచినీరు ఒకరికివ్వగా వారి తిన్న తర్వాత ఇంకా మిగిలితే ఆ మిగిలిన దానాన్ని వేరొకరికి ఇయ్యరాదు. ఇలా చేస్తే ఆయుర్దాయం తప్పకుండా క్షీణిస్తుందని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. మరిన్ని ఆసక్తికర సాంప్రదాయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.